ఒకవేళ నేను మీ నుంచి కొన్ని జపనీస్ కార్ బ్రాండ్స్ యొక్క యూఎస్పీలు అడిగితే, అంటే ఇక్కడ యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, మీకు మిట్సుబిషి యూఎస్పీ గురించి కొంచెం ఆలోచించాల్సి రావచ్చు. ఇసూజు యూఎస్పీ గురించి చెప్పాలంటే మరింత బ్రెయిన్ పైన ఒత్తిడి పెట్టాల్సి ఉంటుంది. టయోటా గురించి అడిగితే చాలా ఆప్షన్స్ లో ఒకటి ఎంచుకోవడానికి టైం పడుతుంది. సుజుకి గురించి మాట్లాడితే ఒకే ఒక్క పాయింట్ మీద సెటిల్ అవ్వడానికి పెద్ద డిస్కషన్ జరగచ్చు. కానీ నేను మీ నుంచి హోండా యొక్క యూఎస్పీ అడిగితే ఒక్క క్షణంలో మీరు చెప్పేస్తారు ఐవీటెక్ అనేది హోండా దగ్గర ఉన్న ఒక బ్రహ్మాస్త్రం. దాని ముందు ప్రపంచం నలుమూలలా ఉన్న కార్ మేకర్స్ మరియు ఆటో ఇంజనీర్స్ గౌరవంగా తల ఉంచుతారు. ఇప్పటి రోజుల్లో హోండా యొక్క ఐకానిక్ ఐవీటెక్ థ్రిల్ కావాలంటే దానికోసం మీరు కనీసం 8.5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. అదే హోండా అమేజ్ ను కొనుగోలు చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు అమేజ్ మాత్రమే ఇండియాలో హోండా యొక్క ఎంట్రీ లెవెల్ కారుగా మిగిలింది. కానీ ఒకప్పుడు హోండా తన ఐవీటెక్ థ్రిల్ ను చాలా తక్కువ ప్రైస్ లో పూర్తి ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో ఆఫర్ చేస్తుంది. దాని పేరు బ్రియో. హోండా దానిని ది కార్ దట్ లవ్స్ యూ బ్యాక్ అని అడ్వర్టైజ్ చేసింది. హోండా యొక్క ఈ గ్లోబల్ కారు ఇండియా స్మాల్ కార్ సెగ్మెంట్ లోకి భారీ ఎంట్రీ చేసింది. బ్రియో వచ్చినప్పుడు దానికి ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ ఉంది. చాలా బలమైన ఇంజన్ ఉంది మరియు టైనీ బాడీలో అద్భుతమైన ఇంటీరియర్ స్పేస్ ఉంది. అంటే హోండా బ్రియో దాదాపు అన్ని ఆఫర్ చేస్తుంది. ఒక హ్యాచ్ బ్యాక్ కోసం ఇండియన్ బయ్యరు కోరుకునే అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి. కానీ చివరికి ఎలా జరిగిందంటే తన సెగ్మెంట్ లోనే బెస్ట్ ఇంజన్ ఉన్న ఒక కారు హోండా యొక్క లెజెండరీ రిలయబిలిటీ ఉంది. తనదైన గ్లోబల్ ఫ్యాన్ బేస్ ఉంది. అయినప్పటికీ దేశంలో ఆ టైంలో హ్యాచ్ బ్యాక్లకే డామినేషన్ ఉండగా హోండా బ్రియో ఫెయిల్ అయింది. కానీ ఈ కారుతో ఎప్పటి నుంచో ఒక బ్యాడ్ లక్ ఫ్యాక్టర్ అంటుకొని ఉండిపోయింది. దీని వెనక చాలా ఇంట్రెస్టింగ్ కారణాలు ఉన్నాయి. వాటిని నేను ఈ రోజు మీకు చాలా డీటెయిల్డ్ గా చెప్పబోతున్నా. ముందుగా మీరు ఇది అర్థం చేసుకోండి, హోండా బ్రియో ఎంత అద్భుతమైన ప్యాకేజీ అని. హోండా ఎప్పటి నుంచో ఒక ఫిలాసఫీ అనుసరిస్తుంది, మ్యాన్ మాక్సిమం మిషన్ మినిమం. బ్రియో ప్యాకేజింగ్ లో ఇది క్లియర్ గా కనిపిస్తుంది. టిపికల్ అర్బన్ ప్రాక్టికాలిటీ కోసం బ్రియోను లుక్స్ మరియు డైనమిక్స్ లో కాంపాక్ట్ గా ఉంచారు. కానీ లోపల నుంచి ఈ కారు క్యాబిన్ స్పేస్ చాలా కాంపాక్ట్ గా డిజైన్ చేశారు. బ్రియో యొక్క లెంత్ 3610 mm, విడ్త్ 1680 mm, హైట్ 1500 mm. కానీ దీని వీల్ బేస్ చూస్తే అది 2345 mm. ఈ సైజు కార్ కి ఇది చాలా పొడవైన వీల్ బేస్ గా కన్సిడర్ చేస్తారు. హోండా ఈ కారు వీల్స్ ని లాగి దాని కార్నర్స్ వరకు తీసుకొచ్చింది. దీని వల్ల సైజు లో ఎక్కడో పెద్దదైన స్విఫ్ట్ మరియు ఐటన్ కంటే బ్రియోలో ఎక్కువగా లెగ్ రూమ్ లభిస్తుంది. దీనిపైన బ్రియో యొక్క ఫ్రంట్ నుంచి రేర్ విండో వరకు ఈవెన్ టైల్ గ్లాస్ ఏరియా చాలా పెద్దదిగా ఉంచారు. మారుతి స్విఫ్ట్ తో పోలిస్తే బ్రియో క్యాబిన్ చాలా రూమీ ఫీల్ ఇస్తుంది. దాని కూప్డ్ అవుట్ సీట్స్ ప్యాసింజర్స్ కు ఎక్స్ట్రా లెగ్ రూమ్ క్రియేట్ చేస్తాయి. దీనిపైన దాదాపు పూర్తి ఇంటీరియర్ బీజ్ కలర్ లో ఉంచారు. దీని ద్వారా క్యాబిన్ లో ఎయిరీనెస్ ఫీల్ ఉండేటట్లు. అవును, హోండా బ్రియో తన కాలంలో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లో ఉన్న మొదటి కార్స్ లో ఒకటి. ఈ అన్ని విషయాలు బ్రియోలో ఆఫర్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ కార్ ని హోండా ఇండియా కోసం మాత్రమే కాకుండా ఇండోనేషియా మరియు థాయిలాండ్ వంటి మార్కెట్స్ కోసం కూడా తయారు చేసింది. ఇది దాని ఆఫరింగ్ లో కనిపిస్తుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే బ్రియో హోండా యొక్క గ్లోబల్ లైనప్ లో అతి చిన్న కారు. హోండా యొక్క ఇతర కార్స్ ని పక్కన పెడితే ఈ కారు యొక్క కాంపాక్ట్ డైనమిక్స్ అర్బన్ స్పేస్ లో చాలా ఉపయోగపడతాయి. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. బ్రియో యొక్క టర్నింగ్ రేడియస్ కష్టం మీద 4.5 మీటర్స్ కూడా కాదు. అంటే మీరు ఒక బైక్ తిప్పేంత స్పేస్ లోనే బ్రియో యూ టర్న్ తీసుకుంటుంది. వాస్తవానికి బ్రియో అనే పదం ఇటాలియన్ వర్డ్. దీని అర్థం అట్రాక్టివ్ మరియు స్టైలిష్. ఇక ఈ కారు యొక్క బిగ్గెస్ట్ యూఎస్పీకి వస్తే దాని ఐవీటెక్ ఇంజన్. హోండా బ్రియోలో నేచురల్ ఆస్పిరేటెడ్ 1.2 లీటర్ 4 సిలిండర్ సూపర్ రిఫైన్డ్ ఇంజన్ ఉంది. ఇది 6000 RPM దగ్గర 88 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా 4500 RPM దగ్గర 109 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. మీరు ఆలోచించండి, ఒక ఏ సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్ లో దాదాపు 90 PS పవర్ వీల్ వెనక ఉంటే ఎంత మ్యాసివ్ ఫీల్ వస్తుందో. దీన్ని అంచనా వేయడానికి బ్రియో యొక్క పవర్ టు వెయిట్ రేషియోని కౌంట్ చేద్దాం. హోండా బ్రియో యొక్క కర్బు వెయిట్ దాదాపు 950 kgs. అంటే 88 PS కి సంబంధించి ఇది 92 PS పర్ టన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించొచ్చు బ్రియో ఎందుకు అంత ఫన్ టు డ్రైవ్ కారుగా ఉందో అని. ఒకటి, సెగ్మెంట్ లో నాయిసీ 3 సిలిండర్ ఇంజన్లు ఉన్న కార్లు నిండి ఉండగా బ్రియో యొక్క ఈ సూపర్ రిఫైన్డ్ 4 సిలిండర్ ఇంజన్
ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. హోండా బ్రియోని డ్రైవ్ చేసిన వారికి తెలుసు, దాని ఐవీటెక్ 4000 RPM తర్వాత ఈ కారు పూర్తి క్యారెక్టర్ మార్చేస్తుంది. అందుకే హోండా బ్రియో తన కేటగిరీలో ఏకైక కారు. ఇది 0 నుండి 100 కిలోమీటర్ స్పీడ్ ని కేవలం 30 సెకండ్స్ లో చేరుకుంటుంది. హోండా బ్రియోలో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది. తర్వాత CVT గేర్ బాక్స్ కూడా వచ్చింది. ఇది మంచి మైలేజ్ ఇస్తుంది. హోండా బ్రియో యొక్క ARAI క్లెయిమ్ చేసిన మైలేజ్ 18.5 kmpl అయినప్పటికీ రియల్ వరల్డ్ లో సిటీలో 10 నుంచి 16 kmpl మరియు హైవేస్ పైన 17 నుంచి 21 వరకు ఇస్తుంది. కానీ బ్రియో ఇండియాకి వచ్చిన ఆ కాలంలో దాని సెగ్మెంట్ లో సుజుకి స్విఫ్ట్ ఇప్పటికే కింగ్ గా కూర్చుంది. హోండై i10 యొక్క రూట్స్ కూడా బలపడ్డాయి. అంతేకాకుండా షెవర్లెట్ బీట్ మరియు ఫోర్డ్ ఫిగో మార్కెట్ లో అద్భుతమైన క్రేజ్ వ్యాపించింది. అయితే మీకు గుర్తుంటే నేను స్టార్టింగ్ లో చెప్పాను, హోండా బ్రియోతో ఎప్పటి నుంచో ఒక బ్యాడ్ లక్ అంటుకొని ఉంది అని. ఎందుకంటే 2011 ప్రారంభంలో హోండా దీన్ని ఇండియాలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు జపాన్ లో 9.1 రెక్టర్ స్కేలు భయంకరమైన భూకంపం వచ్చింది. భయంకరమైన సునామీ కూడా తెచ్చింది. దీని వల్ల బ్రియో లాంచ్ వాయిదా పడింది. తర్వాత సెప్టెంబర్ 2011లో ఈ కారు ఇండియాలో లాంచ్ అయింది. బ్రియో ఇండియాలో లాంచ్ అవుతున్నప్పుడు ఇండియన్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో 2 చాలా మేజర్ కార్స్ లాంచ్ అవుతున్నాయి. మొదటిది టయోటా యొక్క ఇండియా కోసం ఫస్ట్ ఎవర్ హ్యాచ్ బ్యాక్ ఎటియోస్ లీవా. ఇది బ్రియో లాగా కాకుండా ఇండియా స్పెసిఫిక్ గా డిజైన్ మరియు డెవలప్ చేయబడింది. రెండవది సెగ్మెంట్ యొక్క బాద్షా మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క సెకండ్ జనరేషన్. అలాంటి టైంలో బ్రియో లాంచ్ అనేది తనంతట తాను ఒక సెట్ బ్యాక్ కంటే తక్కువ కాదు. ఎందుకంటే ఈ 2 కార్స్ బ్రియో సెగ్మెంట్ లో పడకపోయినా అన్ని లైమ్ లైట్ మరియు కన్స్యూమర్ అటెన్షన్ స్విఫ్ట్ లాగేసింది. ఇప్పుడు బ్రియో లాంచింగ్ టైము బాగోకపోవడం తప్ప మరొక బ్యాడ్ లక్ దాని ఫెయిల్యూర్ కి కాంట్రిబ్యూట్ చేసింది. అందరికీ తెలుసు, అది హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో డీజిల్ ఇంజన్లకు అంతటి క్రేజ్ ఉన్న కాలం. ఈ రోజు సిఎన్జికి ఉన్నట్లు అప్పుడు డీజిల్ కి ఉండేది. స్విఫ్ట్ నుంచి షెవర్లెట్ బీట్ వరకు, టయోటా నుంచి ఫోర్డ్ ఫిగో వరకు దాదాపు ప్రతి హ్యాచ్ బ్యాక్ లో డీజిల్ ఇంజన్ ఉండేది. ఇవి కార్ సేల్స్ లో చాలా పెద్ద చంక్ డ్రైవ్ చేస్తున్నాయి. కానీ హోండా బ్రియోలో ఎప్పుడు డీజిల్ ఇంజన్ ఇవ్వలేకపోయింది. దీని వెనక బ్యాడ్ లక్ ఏంటంటే 2011లో థాయిలాండ్ లో కూడా వరదలు వచ్చాయి. దీనిలో హోండా యొక్క ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పూర్తిగా నాశనమైంది. దీని వల్ల వచ్చిన కొన్ని సంవత్సరాలు హోండా కోరినా కోరకపోయినా బ్రియోలో డీజిల్ ఇంజన్ ఇవ్వలేకపోయింది. కానీ 2013 నాటికి అన్ని నార్మల్ అయ్యాక హోండా డీజిల్ ఇంజన్ తెచ్చింది. కానీ బ్రియోలో కాదు, ఎమేజ్ లో. ఎందుకంటే అప్పటికి ఈ కారు కమర్షియల్ ఫ్లీట్ కోసం చాలా డిమాండ్ వస్తుంది. 2013లో హోండా తన గ్రాండ్ i10 ను లాంచ్ చేసినప్పుడు దానిలో 1.1 లీటర్ U2 VGT డీజిల్ ఇంజన్ వచ్చింది. ఈ సైకిల్లో బ్రియో వైపు వచ్చిన మిగిలిన బయ్యర్స్ కూడా గ్రాండ్ i10 లో కూర్చొని ఇంటికి వెళ్లిపోయారు. 2016లో బ్రియో మిడ్ లైఫ్ ఫేస్ లిఫ్ట్ వచ్చినప్పుడు కూడా హోండా బ్రియోకు డీజిల్ ఇంజన్ ఇవ్వలేదు. బ్రియో ముందు గ్రాండ్ i10 పూర్తి రీఫ్రెష్ లుక్స్ తో పర్ఫెక్ట్ ఫ్యామిలీ హ్యాచ్ బ్యాక్ గా కనిపించింది. బయట మాత్రమే కాదు, క్యాబిన్ లో కూడా ప్రీమియం ఫీల్ ఇచ్చేది. ఫ్యామిలీ యూసేజ్ మాట వచ్చినప్పుడు బ్రియో చాలా అన్ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. దీని ముఖ్యమైన కారణం దాని టైనీ బూట్ స్పేస్. బ్రియోలో కేవలం 175 లీటర్స్ డిక్కీ వచ్చేది. దానిలో స్టాండర్డ్ సైజు సూట్ కేసు పెట్టడానికి కూడా స్ట్రగుల్ చేయాల్సి వచ్చేది. దీనిపైన ఓపెనింగ్ కూడా చాలా హై మరియు నారోగా ఉండేది. ఇండియాలో ఇప్పటికీ చాలా మంది ఫ్యామిలీల్లో ఒకే ఒక కారు ఉంటుంది. ఒక ఫ్యామిలీ కారులో ఫ్యామిలీ సామాను కూడా రాకపోతే ఆ కార్ ని ఫ్యామిలీ ఒప్పుకోదు. అయితే ఈ చిన్న బూట్ స్పేస్ వెనక పెద్ద కారణం ఆల్ గ్లాస్ టైల్ గేట్. ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ కు ఇది అన్ప్రాక్టికల్, రిస్కీ మరియు వింతగా అనిపించేది. ఇండియా అర్బన్ కండిషన్ లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో రేర్ కొలిజన్ చాలా కామన్. అలాంటి పరిస్థితుల్లో గ్లాస్ రేర్ చాలా రిస్కీగా ప్రూవ్ చేస్తుంది. ఇంకా దీనిపైన దాని రేర్ డిజైన్ తనంతట తాను అన్కంప్లీట్ గా అనిపించేది. నాకు పర్సనల్ గా అనిపించేది ఏంటంటే బ్రియోను హోండా తొందరపాటుతో జపనీస్ స్వాట్ కటానా లాగా వెనక నుంచి కట్ చేసిందేమోనని. ఈ రాంగ్ కట్ వల్ల హోండాకు చాలా భారీగా దెబ్బపడింది. దీనిలో బ్రియో డిక్కీతో పాటు దాని ప్రాక్టికాలిటీ కూడా కట్ అయింది. బహుశా హోండా కూడా తన ఈ తప్పు అవగాహన అయ్యుండొచ్చు. అందుకే 2018లో సెకండ్ జనరేషన్ బ్రియో వచ్చినప్పుడు ఆల్ గ్లాస్ టైల్ గేట్ తీసేసి కన్వెన్షనల్ టైల్ గేట్ ఇచ్చారు. బ్రియో సెకండ్ జనరేషన్ కు హోండా ఇండియన్ పేరు కూడా పెట్టింది.
బ్రియో సత్య. కానీ దురదృష్టవశాత్తు హోండా ఈ బ్రియోను ఇండియాలో లాంచ్ చేయలేకపోయింది. దీని వెనక మూడవ బ్యాడ్ లక్ ఉంది. ఎందుకంటే సెకండ్ జనరేషన్ బ్రియో లాంచ్ టైము వచ్చేసరికి ఇండియాలో BS6 ఎమిషన్ నామ్స్ డెడ్ లైన్ దగ్గర పడింది. హోండా బ్రియో ఇంజన్ ను BS6 కి అనుగుణంగా అప్గ్రేడ్ చేయగలిగేంత కాన్ఫిడెన్స్ చూపలేకపోయింది. చివరికి 2019 ఏప్రిల్లో హోండా బ్రియోను సైలెంట్ గా డిస్కంటిన్యూ చేసింది. అయితే ఇంకా చాలా మందికి ఈ విషయం తెలియదు. డిస్కంటిన్యూ అయిన హోండా బ్రియో 2011 లో వచ్చినప్పటి నుంచే E20 కంప్లైంట్ గా ఉంది. కానీ హోండా అప్పుడు కాదు ఇప్పుడు కూడా తన కార్స్ మార్కెటింగ్ పైన ఎప్పుడూ సరిగ్గా పనిచేయలేదు. హోండా బ్రియో ఫెయిల్యూర్ లో దాని హై మెయింటెనెన్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసింది. అయినప్పటికీ దాని ఇంజన్ నో డౌట్ రిలయబుల్ గా ఉంది. కానీ దాని స్పేర్ పార్ట్స్ మారుతి మరియు హుండై కంటే చాలా కాస్ట్లీవి. ఇంకా బ్రియో పార్ట్స్ అవైలబిలిటీ కూడా ఒక మేజర్ ప్రాబ్లం అయింది. అయితే 2013లో హోండా ఎమేజ్ లాంచ్ చేసినప్పుడు ఆ కారు హోండా యొక్క అన్ని ఎంట్రీ లెవెల్ కస్టమర్స్ ను తన వైపు లాగేసింది. ఎందుకంటే దానిలో ఆశించిన దానికంటే పెద్ద బూట్ ఉంది. ఇంకా జపనీస్ ID టెక్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. బ్రియో కోసం హోండా షోరూమ్ కి వెళ్లిన చాలా మంది బయ్యర్స్ అమేజ్ తీసుకుని బయటికి వచ్చేవాళ్ళు. కానీ ఏదేమైనప్పటికీ హోండా బ్రియో తనంతట తాను ఒక డ్రైవర్స్ కారు. పీపుల్ మూవర్స్ కార్స్ తో నిండిన మార్కెట్ లో మీకు అద్భుతమైన డ్రైవింగ్ డైనమిక్స్ తో ఐవీ టెక్ థ్రిల్ చాలా తక్కువ ప్రైస్ కి కావాలంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి హోండా బ్రియో తీసుకోవచ్చు. ప్రీ ఓన్డ్ మార్కెట్స్ లో మంచి రీజనబుల్ కండిషన్ లో ఉన్న బ్రియో 2 నుంచి 2.5 లక్షల రూపాయల చుట్టుపక్కల దొరుకుతుంది. నా అభిప్రాయం ఏంటంటే హోండా బ్రియో అనేది ఒకటి ఇండియా మిస్అండర్స్టూడ్ చేయలేదు. కానీ ఈ కారుతో హోండా తానే ఇండియాను మిస్అండర్స్టూడ్ చేసింది. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి.